ఆత్మీయ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము ఈ యొక్క ఆత్మీయ మార్గములో మనము నిజంగా నడవాలి అంటే, దేవుని యందు పరిశుద్ధంగా జీవించాలి అంటే మొదలు దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. అందుకే దేవుడు నిజంగా ఈ యొక్క ప్రార్థనా జీవితము, ప్రార్థనా అనుభవం కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నావా? అయితే ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము అంశం ఏమంటే, ప్రార్థనా జీవితమే ఆత్మీయ జీవితం. ఈ అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కాబట్టి ఈ వాక్యానుసారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినట్లయితే, వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. చూసారా ప్రియులారా, పరిశుద్ధమైన దేవుడు నీ ప్రార్థన, నీవు ప్రార్థన చేయకమునిపే, నీవు మనవి చేయకమునిపే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను ఆలకించి నీకు సదుత్తరమును సమాధానమును దయచేయడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు మనందరము తలలు ఉంచినట్లయితే కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందు ఆసీనుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు. ఈ వాక్య ధ్యానములో మీరు మాతో ఉండి మాట్లాడండి, మమ్మల్ని ఆత్మచేత బలపరచమని, ఈ వాక్యం వినుచున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చూశారా ప్రియులారా, ఈ యొక్క వాక్యానుసారంగా మనం చూసినట్లయితే ఆత్మీయ జీవితము ప్రార్థనా జీవితం మీద కట్టబడి ఉంది. ఏ క్రైస్తవునికైతే, ఏ దేవుని బిడ్డకైతే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి జీవిస్తారో వారందరూ కూడా మొట్టమొదటిగా ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. ఈ ప్రార్థనా జీవితము, ఆత్మీయ జీవితము ఒకటై ఉన్నవి. అయినా కూడా ఈ యొక్క ప్రార్థనా జీవితం వేరు, ఆత్మీయ జీవితం వేరు కాదు ప్రియులారా. ఒకటి లేకుండా మరొకటి లేదు. అందుకనే ఈ యొక్క ప్రార్థనా జీవితంలో నీవు ముందుకు కొనసాగించినట్లయితే ఆత్మీయ మార్గంలో నీవు నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మీయ మార్గంలో నీవు సంపూర్తిగా కొనసాగించగలవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడు ఉదయించకుండా అస్తమించడు కదా. అయితే సూర్యుడు ఉదయిస్తేనే, ఆ ఉదయ కాలములోనే నీవు ప్రార్థనా జీవితం ప్రారంభిస్తేనే దేవుడు నిన్ను ఆ యొక్క అస్తమయ జీవితానికి, ఆ యొక్క సుఖకరమైనటువంటి ఆత్మీయ జీవితానికి నిన్ను తీసుకువెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క జ్ఞాపకము చేసుకుంటే, ఈ యొక్క వాక్య ధ్యానములో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ముందుగా నీ ప్రార్థనా జీవితమును ప్రారంభం చేస్తే దేవుడు నిన్ను ఆదరించడానికి, సహాయం చేయడానికి దేవుడు సమృద్ధిగా నీతో ఉంటున్నాడు. అందుకనే ప్రియులారా, ఈరోజు ఈ యొక్క ధ్యానంలో ఈ అంశంలో మొదటి అంశం ఏంటంటే, దేని కొరకు మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, దేని కొరకు మనము దేవుని ప్రార్థించాలి. దేవుని నామ మహిమార్థమై నీవు దేవుని ప్రార్థించాలి. కాబట్టి ఈ దేవుని నామ మహిమార్థమై నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిగా నీ ప్రార్థన ఆలకించి నీకు సదుత్తరమును, సమాధానమును, నెమ్మదిని దయచేసి నీ యొక్క ఆశలను నెరవేర్చగల దేవుడు, ఆ పరిశుద్ధమైన దేవుడు నీ ముందుంటున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య ధ్యానంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో మనం చూసినట్లయితే, ఆ యొక్క యేసు ప్రభువులు వారు ఆ యొక్క శిష్యులకు నేర్పించిన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి స్వయాన ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు, అయా మేము ఎలాగూ ప్రార్థన చేయవలన అని అడిగినప్పుడు వారి ప్రార్థనా జీవితాన్ని అక్కడి నుంచి ప్రారంభం చేశారు. కానీ ఈరోజు మనం అనేక సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, దేవుని బిడ్డలుగా ఆయన్ని విశ్వసించి అంగీకరించినప్పటికీ మన ప్రార్థనా జీవితంలో విఫలమైపోతున్నాం. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆ యొక్క శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన చేస్తే చాలు, ఆ శిష్యులకు నేర్పినటువంటి ఆ ప్రార్థనా జీవితం కలిగి ఉంటే చాలు. అందుకనే ఆ యొక్క వాక్య ధ్యానాన్ని మనం చూసినట్లయితే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ యొక్క చిత్తము పరలోకము ముందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. చూసారా ప్రియులారా, మొట్టమొదటిగా యేసు ప్రభులు వారు ఆ యొక్క శిష్యులకు ఏ విధంగా దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించినట్లు, దేవుని నామ మహిమార్థమై దేవుడు వారిని ప్రార్థించే బిడ్డలుగా ఆశీర్వదించాడన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో
మన యొక్క ఆత్మీయ మార్గములో ఏ విధంగా దేవుణ్ణి కొనసాగిస్తున్నాం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాం, దేవునికి నిజంగా ఏ విధంగా ప్రార్థనా జీవితం కలిగి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడేదంటే దేవుని యొక్క నామ మహిమార్థమై నీవు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నావా? దేవుని యొక్క నామ మహిమార్థమై ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా? దేవుని నామ మహిమార్థమై ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నావా? అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డ, యోహాను సువార్త 11:4 కూడా యేసు నిజంగా ఆ యొక్క లాజరును బ్రతికించడానికి ప్రార్థించినప్పుడు ఆయన ఎవరి నిమిత్తమైతే ప్రార్థన చేశాడో చూశారా ప్రియులారా, ఆయన ఆ లాజరు ఆ ప్రేత వస్త్రములతో కట్టబడినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు ఆయనను ప్రార్థించడానికి యేసు ప్రభువు వారు ఆ యొక్క పట్టణానికి, ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు నిజంగా దేవుడు ఆ యొక్క ఒక ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమనంటే ఈ మరణము, ఈ రోగము దేని వలన కలిగిందని చెప్పి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ ప్రజలు విచారించుచుండగా దేవుడు అంటున్నాడు, ఈ యొక్క రోగము మహిమార్థమై దేవుని యొక్క కుమారుని మహిమ పరమై ఈ యొక్క వాక్యము చెప్తుంది. కాబట్టి దేవుని మహిమార్థమై ఈ యొక్క వాక్యానుసారంగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూద్దాం, యోహాను సువార్త 11:4 ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కాబట్టి ఈ యొక్క వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుని మహిమ పరుచునట్లు దేవుని మహిమ కొరకే వచ్చాను. చూశారా ప్రియులారా, మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, మన యొక్క ఆత్మీయ మార్గములో అనేకమైన వ్యాధులతోనూ, అనేకమైన సమస్యలతోనూ, బాధలతోనూ జీవించినప్పుడు ఎందువల్ల వస్తుంది? అనేక మంది నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు అనేక మంది నిన్ను బాధించవచ్చు. అయితే మనకి ఏది కలిగినా కూడా దేవుని యొక్క మహిమార్థమని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మహిమార్థమై ఈ యొక్క శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ యొక్క ఆత్మీయ మార్గములో నిజంగా నీవు దేవుని మహిమార్థమై ప్రార్థించినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నీ మనవి ఆలకిస్తాడు, నీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు. అలాగే రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, దేవుని యొక్క ప్రార్థనా జీవితంలో ఎడతెగకుండా ప్రార్థన చేయాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ యొక్క దినమున ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు మనం ప్రార్థన చేసామన్నది ముఖ్యం కాదు. నిజంగా మనం ఏ విధంగా దేవునికి ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా మనము నిజంగా దేవునికి నమ్మకంగా ప్రార్థన చేస్తున్నాం. మన యొక్క ఆత్మీయ మార్గములో దేవుడు నిజంగా ఆ యొక్క ఆత్మీయ మార్గములో మనం చూసినట్లయితే ఆదిమ అపోస్తలులు ఏ విధంగా ప్రార్థన చేశారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యము 2:42 ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఎలా ఉన్నారు అపోస్తలులు? వారు యేసుని వెంబడించిన తర్వాత, యేసును అంగీకరించి, యేసుని విశ్వసించి నడిచిన తర్వాత వారు ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నారు. వారు నిజంగా దేవుణ్ణి అంటిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని ప్రియులారా, క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నిన్ను నిజంగా ఆశీర్వదించాలంటే, ఆత్మీయ మార్గంలో నీవు ముందు కొనసాగించాలంటే ప్రతి నిత్యము దేవుణ్ణి ప్రార్థించాలి, ప్రతి దినము నీవు దేవుని ప్రార్థించాలి, ప్రతి క్షణము నీవు ప్రార్థనా జీవితం కలిగి జీవించాలి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనియులకు రాసిన పత్రికలో కూడా మీరు ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఎడతెగకుండా ప్రార్థన చేయడని చెప్పిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నిజంగా మనము నిజంగా దేవునికి ఎలాగో ప్రార్థన చేస్తున్నాం, నిజంగా మన జీవితంలో ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నామా? ఆత్మీయ మార్గంలో కొనసాగుటకు నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా, దేవుని సొత్తుగా మనం ఉంటున్నామా? అందుకనే ఈరోజు దేవునితో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో నిజంగా ప్రభువా, నా యొక్క ఆత్మీయ జీవితంలో నేను ఎడతెగకుండా నిత్యము నిన్ను ప్రార్థించే బిడ్డగా నన్ను ఆశీర్వదించమని నీవు నన్ను కోరినట్లయితే దేవుడు సుక్షేమముగా నేను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాకుండా ప్రియులారా, మూడవదిగా మనం చూసినట్లయితే విసుకక ప్రార్థన చేయమన్నాడు. విసుకక, నీ ప్రార్థనా జీవితంలో విసిగిపోయి ఉంటున్నావేమో, నీ ప్రార్థనా జీవితంలో అలసిపోయి ఉంటున్నావేమో, అనేక సార్లు ప్రార్థించినా కూడా నీకు సమాధానం దొరక్క చింతిస్తున్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీకు ఇచ్చే జవాబు ఏమిటంటే, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రార్థనా జీవితంలో
జీవితంలో విసిగిపోకూడదు. ప్రార్థనా జీవితంలో విసిగిపోకుండా ప్రార్థన చేయాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నది. అందుకనే లూకా సువార్త 18:1 మనం చూసినట్లయితే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవల్లని ఆ శిష్యులకు ఉపమానం చెప్పాడు. చూశారా ప్రియులారా, ఏ విధంగా దేవుడు చెప్తున్నాడు? స్వయానాయా నీ జీవితంలో, ప్రార్థనా జీవితంలో నీ విసిగిపోయి ఉంటే, నిజంగా అలసిపోయి ఉంటే, నీ ప్రార్థనకు ఆ యొక్క సమాధానము దొరక్కపోతే నీ ప్రార్థనా జీవితము ఆపు చేయవద్దు. నీ ప్రార్థనా జీవితము అంతటితో ఆగిపోకూడదు. ఎందుకంటే నీ ఆత్మీయ మార్గము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు కొనసాగించబడాలంటే దేవుని యందు నీవు ప్రార్థనా జీవితము నిత్యము కొనసాగించాలి. నీ ప్రార్థనా జీవితములో అలసట, ఆయాసము ఏదీ కూడా ఉండకూడదు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు నిజంగా ప్రార్థనా పరుడు అయితే, నీవు నిజంగా ప్రార్థనా జీవితం కలుగుంటే దేవుని యొక్క ఆత్మీయ మార్గములో ఆయన ప్రత్యక్షతలను కొనసాగుతావు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనా జీవితంలో నీకున్న అనుభవం, నీకున్న ఆ యొక్క గొప్ప అనుభూతిని నువ్వు పొందగలుగుతున్నావా? నిజంగా అందుకనే దేవుడు అంటాడు, నీ ఆత్మీయ మార్గములో ప్రార్థనా జీవితంతో నువ్వు ఆశీర్వదించబడాలని. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, ఈ యొక్క మూడవ విషయాన్ని మనస్ఫూర్తిగా మనము మనపూర్వకముగా ప్రార్థన చేయాలంట. మనపూర్వకంగా, హృదయపూర్వకంగా, హృదయంలో ఉండే ఆ యొక్క వేదన్ని, శ్రమని, దుఃఖముని దేవుని ఎదుట కుమ్మరించుము. అప్పుడు ఆయన పాదాల సన్నిధులను కుమ్మరించినప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీ ప్రార్థనా జీవితము మనపూర్వకంగా ప్రార్థన చేస్తున్నావా? నీ పాపముల విషయమై పశ్చాత్తాపడుతున్నావా? నీ శ్రమలు, నీ యొక్క వచ్చిన అనేకమైన నిందల విషయమై, అవమానముల విషయమై చింతించుచున్నావా? లేదా నిజంగా దేవుని యందు నీవు బలము కలిగి ఆ యొక్క పాపములు ఒప్పుకొని, ఈ పాపముల విషయమై నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభువా, ఈ పశ్చాత్తాప జీవితాన్ని నాకు కలగచేయమని దేవుడు నీ యందు సుష్టముగా బయలుపరుస్తున్నాడు. అందుకనే నీ ప్రార్థనా జీవితంలో మనపూర్వకంగా ప్రార్థన చేయమంటున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5:16 మనం ధ్యానించినట్లయితే, మీ పాపమును ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఈ శ్వాస సహితమైన ప్రార్థన రోగిని లేపును. సుశార ప్రియులారా, దేవుని యొక్క ప్రార్థన నిజంగా మహిమార్థం కాకుండా, అంతేకాకుండా ప్రియులారా, ఆ యొక్క నామ మహిమార్థం కాకుండా ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదము నీకుంటున్నట్లుగా మనపూర్వకముగా, హృదయపూర్వకముగా మీ ఆత్మచేత కుమరించమని దేవుడు ప్రేరేపణ చేస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ఒక ఆత్మీయమైన జీవితం కలిగి, దేవుని యందు నిలకడగా ఉండినట్లయితే నీవు నిజంగా ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలి అంటే, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ మార్గాన్ని పునాదితో కట్టుకోవాలి అంటే దేవుని యందు నిలకడగా ఉండి ఈ యొక్క మనపూర్వకమైన పాపముల విషయమై పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 5వ విషయాన్ని మనం చూసినట్లయితే వినయముతో ప్రార్థన చేయాలి. వినయముతో ప్రార్థన చేయాలి. దేవునికి, నీవు నమ్మిన దేవునికి నిజంగా వినయము కలిగి, దేవుని యొక్క వాక్శక్తిని బట్టి, దేవుని యొక్క వాగ్దాన ఫలమును బట్టి వినయముతో ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో నిజంగా ఇట్లాంటి వినయం కలిగి, నిజంగా ఆయనకు లోబడి విధేయత కలిగి, దేవుని యందు తగ్గింపు జీవితం కలిగి ప్రార్థిస్తున్నామా? ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క ఆత్మీయ మార్గములో నిజంగా దేవుని యందు ఏ విధంగా భయభక్తులు కలిగి మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం? నిజంగా ఈ యొక్క ప్రార్థనా జీవితంలో మనము ఏ విధంగా దేవుని యందు గడుపుతున్నాం? దేవుని యందు నిజంగా సంతోషముగా జీవిస్తున్నాం. అందుకనే ఈ ప్రార్థనా జీవితంలో నిజంగా 5వదిగా మనం చూసినట్లయితే వినయముతో ప్రార్థన చేయాలి. అంటే తగ్గింపు జీవితం కలిగి ప్రార్థన చేయాలి. తగ్గింపు జీవితం కలిగి ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో దేవుడు నిజంగా నీతో మాట్లాడతాడు. నిజంగా ఆయన్ను నీవు చేరుకుంటావు. ఆయన యొక్క పాద సన్నిధిలో తగ్గింపు కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు, తగ్గింపు కలిగి నువ్వు జీవించినప్పుడు నిజంగా నీ యొక్క ఆత్మీయ మార్గాన్ని దేవుని సన్నిధిలో నువ్వు కట్టుకోగలవు. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఈ యొక్క ప్రార్థనా జీవితంలో వినయముతో
ప్రార్థిస్తే దేవుడు మన యొక్క ప్రార్థన మనవిని ఆలకించి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూశారా ప్రియులారా, దేవుడు ఈ యొక్క 2వ దినవృత్తాంతములో 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను. చూశారా ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానపూర్వకమైనటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితంలో మనము అనేక విధములుగా మనం చూసాము. దేవుని యందు ప్రార్థనా జీవితంలో ఆ యొక్క వినయముతో తగ్గింపుతో ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క దేవునికి ఎవరైతే వారి తమ్మును తాము తగ్గించుకొని ఆ యొక్క దేవుణ్ణి వెదికి చెడు మార్గములను విడిచిపెట్టి దేవుని యందు ప్రార్థిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దేవుడు వారిని బలపరుస్తాడు. దేవుని యందు నమ్మకముగా ఉన్నటువంటి వారిని ఎన్నటికీ చేయి విడవడు. అందుకనే ప్రియమైన దేవుని యందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో నీవు ప్రార్థించినప్పుడు, దేవుని యందు బలముగా నీవు ప్రార్థించినప్పుడు మీ యొక్క ఆత్మీయ మార్గములో ప్రార్థన అనుభవం కలిగి ఈ యొక్క ఆత్మీయ మార్గాల్లో నడవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అందుకనే ప్రియులారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థనా జీవితంతో మనం ఏ విధంగా మన మార్గాన్ని ఏర్పరచుకుంటున్నాం, మన జీవితాన్ని నిజంగా ఆయనలో ఏ విధంగా ఫలభరితంగా ఫలవంతమైన జీవితముగా ఆశీర్వాదకరంగా ఉంటున్నది. అందుకనే ఇక్కడ చెప్పినట్లుగా ఆ యొక్క వాక్య ధ్యానంలో మనం చూసినట్లయితే, ఈ వాక్యాన్ని ధ్యానించుచున్నప్పుడు మనకు అనిపించుండొచ్చు, అయ్యో నేను అన్ని విషయాల్లో బాగున్నాను, నా జీవితం అంతా బాగుంది, నా జీవితంలో ఏ పొరపాటు లేదు, నేను దేవునికి ఇష్టడై ఉన్నాను, కాబట్టి నేను ఎప్పుడు పిలిచినా కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నన్ను ప్రార్థిస్తాడు అని ఒక నమ్మకం ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని భక్తులారా, అనేక మంది దేవుని బిడ్డల ఈ రోజుల్లో వారి యొక్క ప్రార్థనా జీవితంలో తగ్గింపు లేకుండా వారు నిజంగా వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. చూశారా ప్రియులారా, ఆ యొక్క సుంకరి పరిసయ్యుడు ప్రార్థనలో మనం వ్యత్యాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సుంకరి నిజంగా ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఆ పరిసయ్యుడు ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఆ దేవాలయానికి వచ్చినప్పుడు వారు ఏ విధంగా వ్యత్యాసంగా దేవుని దృష్టికి కనబడ్డారు. అందుకనే మన యొక్క తగ్గింపు జీవితము దేవునికి అవసరమై ఉన్నది. మన యొక్క తగ్గింపు జీవితము ప్రార్థనతో దేవునికి అవసరమై ఉన్నది. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవాలయానికి వచ్చినప్పుడు ఆ యొక్క సుంకరి నిజంగా తన గుండెలో బాదుకొని, అయా నేను పాపిని, నన్ను కరుణించమని ఆయన వేడుకొనుచుండగా, ఆయన తగ్గించుకొని దేవుని ఎదుట సాగిలపడి ప్రార్థించుండగా, ఈ పరిసయ్యుడైతే ఏమని ప్రార్థించిస్తున్నాడు, ఈ యొక్క సుంకరి వంటి వాడిని కాదు అని ప్రార్థన చేస్తున్నాడు, ఇలాంటి వాడిని కాదు అని ప్రార్థన చేస్తున్నాడు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనుషులు కనబడనట్లుగా ప్రార్థన చేయటం కాదు, కానీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ మార్గములో దేవుణ్ణి అనుసరించాలంటే నీ ప్రార్థనా జీవితంలో నీ చెడు మార్గాలను విసర్జించి దేవుణ్ణి వెతికినట్లయితే ఆయన మన ప్రార్థనలను ఆకాశము నుండి విని ఆయన మన ప్రార్థనలకు సదుత్రమునిచ్చి మన దేశమును, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని సమస్తమును స్వస్థపరచగలడు. ప్రియమైన దేవుని బిడ్డ, క్రీస్తునందు ప్రభువునందు ప్రియులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గములో, ఈ యొక్క ఆత్మీయ మార్గములో నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని ఏ విధంగా ధ్యానిస్తున్నావు, ఏ విధంగా నీవు నిజంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యందు ఉంటున్నావు. అందుకనే ప్రియులారా, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క మార్గాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మీయ జీవితంలో ఆత్మీయ మార్గంలో ఈ యొక్క ప్రార్థనా జీవితాన్ని సఫలపరచాలని దేవుడు మన ఆశలను, మన కోరికలను నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. అందుకనే దేవుడు నీ ప్రార్థనలను, నీ యాచనలను అంగీకరించాలంటే, నీవు నిజంగా చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను దేవుడు అంగీకరించాలంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే నీవు తగ్గింపు జీవితం కలిగి తగ్గింపుతో దేవుని యొక్క పాద సన్నిధిలో మోకరించి ప్రభువా అని చెప్పి నీవు కన్నీళ్లు కార్చినప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీవు సిద్ధంగా ఉంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు ఇలాగూ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? దేవుని యందు నిజంగా ఎవరో మనుషులకు కనబడాలని, వారు వినున్నట్లుగా ప్రార్థన చేయాలని, వారు నన్ను మెచ్చుకున్నట్లుగా ప్రార్థన చేయాలని కాదు ప్రియులారా. అంతరంగిక పురుషుడు ఆ యొక్క అంతరంగిక స్వభావాన్ని దేవుడు పరిశోధించి
పరిశీలించే దేవుడు కాబట్టి నీ హృదయ ఆలోచనలు దేవునికి ఎరుగు, నీ హృదయంలో ఉండే తలంపులు దేవునికి ఎరుగు. నువ్వు ఊహించక మునిపే, నువ్వు అడగక మునిపే నీ అవసరతలు తీర్చగల దేవుడు యేసయ్య. అందుకనే ప్రియమైన క్రీస్తునందు ప్రియులారా, దేవుని యందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా నా ప్రార్థన జీవితం ఎలా ఉంది, నా ప్రార్థన అనుభవం ఎలా ఉంది, నిజంగా దేవునికి ఇష్టంగా ఉన్నానా, దేవునికి నిజంగా అయిష్టంగా జీవిస్తున్నానా? అందుకనే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రియులారా, ఈ యొక్క 6వ విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని ఎదుట ధైర్యంగా ప్రార్థన చేయాలి అంట. దేవుని ఎదుట ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని యందు నమ్మకంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని యందు నిలకడగా ఉండి ప్రార్థన చేయగలుగుతున్నావా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అనేక సార్లు అధైర్యముతో మనము ప్రార్థన చేస్తుంటాం. అయ్యో దేవుడు నాకు ఇది సహాయం చేస్తాడో లేదో, దేవుడు నాకు ఇది సహాయం చేయగలడో లేదో అని చెప్పి మన ఆత్మీయ జీవితంలో సందేహముతో ప్రార్థన చేస్తుంటాం. అలాంటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ, నీ యొక్క సందేహము పొట్టు గాలికి ఎగురునట్లుగా ఈ సందేహించువారు ఎగిరిపోవునంట. అవును కదా ప్రియులారా? ఈరోజు ఆత్మీయ జీవితములో, నీ ఆత్మీయ జీవితములో, నీ యొక్క ఆత్మీయ మార్గాన్ని నీవు నిజంగా దేవునికి దైవిక సంబంధమైనటువంటి ఆ యొక్క సంతృప్తి కలిగి జీవించడానికి నీవు ఇష్టపడినట్లయితే, దేవుడు నీతో మాట్లాడాలి అంటే దేవుని ఎదుట, నిన్ను కన్నా నిన్ను సృజించిన తండ్రి ఎదుట సృష్టముగా నీవు ప్రార్థన చేయాలి. నిజంగా ధైర్యం కలిగి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అనేక సార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క అధైర్యంతో అనేక సార్లు మనము భయభ్రాంతులై వెనుకకు వెళుతుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను ధైర్యపరుస్తాను. నీ యొక్క హృదయంలో కలవరమును తీసివేయి, నీ హృదయంలో ఉండే ఆ యొక్క దిగులును, విచారమును తీసివేయి. ఖచ్చితంగా దేవుడు మనల్ని ధైర్యపరచగలడు. అందుకనే ధైర్యముతో నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఆత్మీయ మార్గంలో నీవు నిజంగా అనుసరించినట్లయితే ఈ యొక్క ధైర్యం కలిగిన ప్రార్థన దేవుడు నిన్ను నడిపించగలడని జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుడు నన్ను ధైర్యపరచగలడు, దేవుడు నా యొక్క సమస్యల్లో, నా యొక్క శోధనలో దేవుడు నన్ను ధైర్యపరచగలడని జ్ఞాపకం చేసుకో ప్రియులారా. అందుకనే 1 యోహాను రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూసినట్లయితే, మనము కనికరముతోనూ సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనద్దముకు చేరుదము. అందుకనే దేవుడు అంటున్నాడు, ధైర్యముతో దేవుని పాద సన్నిధికి నువ్వు చేరినప్పుడు, దేవుని యొక్క పాద సన్నిధిలో నీవు జీవించినప్పుడు, ఆయన ధైర్యముతో నీ యొక్క ప్రార్థనను నీవు ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి నీకు సమాధానమును, నెమ్మదిని దయచేయడానికి, సమృద్ధిగా ఆయన దేవుని నీకు సమోచితముగా జ్ఞానమునిచ్చి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈరోజు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ విధంగా ధైర్యంగా దేవుని యొక్క కృపాసనం వద్ద, ఆయన యొక్క పాద సన్నిధిలో మనము జీవిస్తున్నాం, ఆయనను కనిపెట్టుకొని ఆయన ప్రార్థనా జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నాం. అందుకనే ప్రియులారా, దేవుడు మనతో సెలవిచ్చేది ఏమంటే, దేవుడు మనకు బోధించేది ఏమంటే, నీవు నిజంగా ధైర్యం కలిగి, నీవు నిజంగా నీ జీవితంలో ఎడతెగకుండా ప్రార్థించి, నీవు నిజంగా నీ జీవితంలో తగ్గింపు జీవితంలో ప్రార్థించి ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే, దేవుడు ఈరోజే మనల్ని మనమే పరీక్షించుకొని మన ఆత్మీయ మార్గములో, మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మనం జీవిస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, నిజంగా దేవుని యందు మనము నమ్మకముగా నిరీక్షణ కలిగి ఆత్మీయ జీవితంలో ఆత్మీయ మార్గాన్ని అనుసరిస్తూ ప్రార్థించుకోవడానికి మనకు అనుకూలమైన సమయం కాబట్టి మనం ఈ యొక్క వాక్య ధ్యాన నిమిత్తమై ప్రార్థించుకుందాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా మనము నిజంగా సమర్పించుకొని, మన ఆత్మల్లో మన జీవితాన్ని సమర్పించుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందు ఆసీనుడైన మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రములు ప్రభా. మీ యొక్క వాక్యానుసారంగా మేము జీవించి నాయన, మీ యొక్క అమూల్యమైన ఆస్తముల చేత దీవించి కాచి కాపాడునట్లు ఈ యొక్క వాక్యమునిచ్చిన నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.